ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుడి. దేవుడు తనకిష్టమైనటువంటి బిడ్డలతోనూ, దేవుడు తనతో నడిచినటువంటి బిడ్డలతోనూ ఆయన నిబంధన చేసిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు మనతో చేసినటువంటి నిబంధనలను ఆయన నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను తనతో పాటు తన బిడ్డలకు తరతరాల వరకు ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తూనే వచ్చారు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి తన బిడ్డలను విడిపించాడు, తన బిడ్డలను కాపాడుతూ వచ్చాడు, తన బిడ్డలను సంరక్షిస్తూ వచ్చాడు, శత్రువుల చేతుల నుంచి విడిపిస్తూ వచ్చాడు. దేవునికి ఆ బిడ్డలు అవిధేయులుగా మార్చబడినప్పుడు, దేవునికి అయిష్టులుగా మార్చబడుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించే నష్టాల పాలవుతున్నప్పుడు మరలా వారు తిరిగి దేవుని వద్దకు రావాలని దేవుడు ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని పంపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజున కూడా ఒకవేళ అవిధేయతలో మీరు ఉన్నట్లయితే, ఇదిగో దేవునికి దూరమైనట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రక్తం చేత మనతో ఒక నిబంధన చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ నిబంధన మనకు రక్షణనిస్తుంది, ఆ నిబంధన మనకు నెమ్మదినిస్తుంది, ఆ నిబంధన మనకు తిరిగి పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి ఇవ్వగలుగుతుంది. అలాంటి గొప్ప కృప దేవుడు పరిపూర్ణంగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.